గుడిసె కాలిపోయిన శాంతి పొదుపు గ్రూప్ సభ్యురాలికి మెప్మా ఆర్పి ఉద్యోగుల సంఘం నగర కార్యదర్శి ఎస్ సబానా ఆధ్వర్యంలో నిరాశ్రయురాలైన ఆమెకు వస్తువులు నగదు ఇచ్చి సహాయం అందించారు. శాంతి గ్రూప్ సభ్యురాలు సరస్వతి గుడిసె కాలిపోయి నిరాశ్రయులైన కారణంగా మెప్మా ఆర్పి ఉద్యోగుల సంఘం నగర కార్యదర్శి ఎస్ సబానా నాయకత్వంలో వంట పాత్రలు, ప్లేట్లు, గ్లాసు, గోడ గడియారం మొదలైనవి ఇచ్చారు. గాంధీనగర్ చెందిన ఆర్పి సుజాత 50 కేజీల బియ్యాన్ని అందించారు. సిరి ఎస్ఎల్ఎఫ్ గ్రూప్ సంబంధించి 1000 రూపాయలు, గణేష్ నగర్ చెందిన ఉజ్వల ఎస్ఎల్ఎఫ్ నుండి 1000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఆర్పి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ ఉమాదేవి, నగర అధ్యక్ష కార్యదర్శులు పి రుద్రమ్మ, ఎస్ శబానా, వరలక్ష్మి, ఎస్ఎల్ఎఫ్లు, ఆర్పీలు ఎం నాగమణి పాల్గొన్నారు. ఇక్కడ నిన్న ఎన్టీఆర్ నగర్లో పొదుపు సంఘంలో ఉన్న ఒక మహిళ పొట్టం దగ్గమైనదని మాకు మా ఆర్పి నాగమణి, వరలక్ష్మి ఎస్ఎల్ఎఫ్ ఆర్పి నాగమణి మాకు చెప్పడం జరిగింది. మేము మా ఆర్పిల యూనియన్ తరఫున మాకు తోచింది అలా ఇంత ఏదో సహాయం చేయాలనుకున్నాము. ఈరోజు అందరము ఇక్కడికి వచ్చి ఆమెకు కాలిపోవడం జరిగింది. ఆ విషయం వెంటనే మన ఆర్పి మనకందరికీ తెలియజేసి ఇట్లా వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ ఇట్లా జరిగిందని మన ఆర్పిలకు యూనియన్లో పెట్టడం జరిగింది. అయితే మేమందరం కూడా మా శక్తి మేరకు వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి శబానా అక్క అయితేనేమి, ఉమా అక్క మా సిఐటి జిల్లా కార్యదర్శి ఉమా అక్క అయితేనేమి, తర్వాత రుద్రమ్మ గారు అయితేనేమి మాకు తోచినంత ఈ యొక్క ఈమెకు సభ్యురాలికి అందజేయడం జరిగింది. శబానాకు వచ్చేసి వంట సామాన్లు అవి ఇవ్వడం జరిగింది శక్తి మేరకు. అలాగే ఉమాకు కానీ రుద్రమ్మకు కానీ అమౌంట్ కొంచెం ఇవ్వడం జరిగింది. అలాగే నేను కూడా ఒక 2 సంచుల రైస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరూ మీ శక్తి మేరకు స్పందించి వాళ్ళకి సహాయం చేయవలసిందిగా